వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చతో పార్లమెంట్ దద్దరిల్లింది. ముస్లింలకు మేలు చేసేలా బిల్లులో సవరణలు తెచ్చామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వక్ఫ్ బోర్డులో అవినీతిని అంతం చేస్తామన్నారు కేంద్ర మంత్రి రిజిజు. జేపీసీలో వక్ఫ్ బిల్లుపై సరైన చర్చ జరగలేదన్నారు కాంగ్రెస్ ఎంపీలు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం తెస్తోందన్నారు కూటమి ఎంపీలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై ఉభయ సభలను దద్దరిల్లాయి. లోక్సభలో క్వశ్చన్ అవర్ తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మరోవైపు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. వక్ఫ్ అంశాన్ని కేంద్రం మతపరంగా కాకుండా ప్రాపర్టీ కోణంలో చూస్తుందన్నారు కేంద్ర మంత్రి రిజిజు. దేశంలో రైల్వేలు, రక్షణ రంగం తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గరే అత్యధిక భూములు ఉన్నాయన్నారు. భారీగా ఆస్తులున్నా 70 ఏళ్లుగా పేద ముస్లింలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు రిజిజు. सर, गवर्नमेंट किसी भी धार्मिक व्यवस्था को, किसी भी रिलीजियस इंस्टीट्यूशन कोई धार्मिक काम में हस्तक्षेप करने नहीं जा रहा है. ना ही वक्फ बोर्ड किसी धार्मिक स्थल की व्यवस्था में कोई भी तरीके से हाथ डालने का प्रावधान है, बिल्कुल नहीं है. వక్ఫ్ ఆస్తుల రక్షణకు సమగ్ర యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి రిజిజు. కొత్తగా ఏర్పడే వక్ఫ్ బోర్డులో ముస్లింలు, మహిళలకు చోటు కల్పిస్తామన్నారు. అలాగే నిపుణులైన ముస్లిమేతరులకు బోర్డులో ఛాన్స్ ఉంటుందని తెలిపారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ గా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారన్నారు. కౌన్సిల్లో గరిష్టంగా 4 ముస్లిమేతర సభ్యులు ఉంటారని చెప్పారు రిజిజు. अब हमने कहा है कि वक्फ बोर्ड में शिया भी रहेंगे, सुन्नी भी रहेंगे, बोहरास भी रहेंगे, आगाखानिक्स भी रहेंगे, मुसलमानों में जो बैकवर्ड है, पिछड़े लोग हैं, वो भी रहेंगे, और साथ साथ में महिला भी रहेंगे और एक्सपर्ट नॉन मुस्लिम भी रहने का प्रावधान रखा गया है. వక్ఫ్ సవరణ బిల్లుపై మైనార్టీలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వక్ఫ్ బిల్లు ముస్లిం వ్యతిరేక బిల్లు కాదన్నారు. కొత్త బిల్లుతో మేలు జరుగుతుందని ముస్లింలకు తెలుసన్నారు. ఓట్ బ్యాంక్ కోసమే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని ఆరోపించారు షా. और मान्यवर, ये जो भ्रम खड़ा किया जाता है कि ये एक्ट मुस्लिम भाइयों के धार्मिक क्रियाकलापों के अंदर, उनके दान की हुई संपत्ति के अंदर दखल करने का है, ये बहुत बड़ी भ्रांति फैलाकर माइनॉरिटी को डराकर अपनी वोट बैंक खड़ी करने के लिए किया जा रहा है. వక్ఫ్ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. కేంద్రం చర్యలు ప్రజల్లో విభేదాలు పెంచుతున్నాయన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసీ. Given priority by this government, you can see that to have only one agenda, to divide our own Bharat Mata on the name of religion. To divide Bharat Mata on the name of religion. This is the only one agenda. Kiran Rijiju is speaking. While speaking, you are repeating. This is not against minority. This is not against. Why this type of guilty conscience in your mindset? Why this type of guilty conscience? Why? జేపీసీలో వక్ఫ్ బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బిల్లుపై సమగ్ర చర్చలు జరిగినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమన్నారు. సవరణ బిల్లుతో సమస్యలు పెరుగుతాయన్నారు గొగోయ్. तो मैं तो यही पूछना चाहता हूं कि अगर नवंबर 2023 तक मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स ने यह वाजे भी नहीं समझा कि नया एक बिल लाने की जरूरत है, मैं तो बस इतना ही पूछना चाहूंगा कि ये बिल मिनिस्ट्री ऑफ माइनॉरिटी अफेयर्स ने बनाया या किसी और दूसरे विभाग ने बनाया. ప్రధాని మోదీ సర్కార్ పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చిందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాకుంభ మేళాలో మరణాల సంఖ్యను దాచడానికే బీజేపీ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు అఖిలేష్. अध्यक्ष महोदय, भाजपा जब भी कोई नया बिल लाती है तो वो अपनी नाकामी छुपाती है. भाजपा वाले मुसलमान भाइयों की वक्फ की जमीन चिन्हित करने की बात कर रहे हैं, जिससे महाकुंभ में जो हिंदू मारे गए हैं या खो गए हैं उनको चिन्हित करने की बात पर पर्दा पड़ जाए. వక్ఫ్ సవరణ బిల్లుకు టీఎంసీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. కొత్త బిల్లు ముసుగులో వక్ఫ్ భూములు ఆక్రమించుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. కేంద్రం చర్యల ముస్లింల మత హక్కును హరించడమేనన్నారు. In the proposed Waqf bill, the Parliament has no power to legislate any law in respect of the land and building
vested in position of the state in respect of the Waqf property. వక్ఫ్ బిల్పై బీజేపీ నియంత్రణంగా వ్యవహరిస్తుందన్నారు డీఎంకే ఎంపీ ఏ రాజా. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ వక్ఫ్ బిల్లుతో మేలు జరుగుతుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వక్ఫ్ బిల్పై సమగ్ర చర్చలు జరగకుండా కేంద్రం మొండిగా వెళ్లడం సరికాదన్నారు కూటమి ఎంపీలు.